హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మనం సాధారణంగా అరటికాయతో వేపుడు చేసుకుంటాం, కూర చేసుకుంటాం, ఇంకా బజ్జీలు వేసుకుంటాం. కానీ ఎప్పుడైనా అరటికాయ పప్పు చేసుకున్నారా? పెసరపప్పుతో గానీ, కందిపప్పుతో గానీ అరటికాయ పప్పు చేసుకుంటే కూడా చాలా బావుంటుందండి. రోజు మనం తినే ఫుడ్‌లో ఒక కూర, పప్పు, చారు ఇలా చేసుకుంటాం కదా! మనకి టైం లేనప్పుడు పప్పు, కూర 2 కలిపేసి ఇలాగా పప్పు కూరలా చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. ముందుగా కందిపప్పుని శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలుగా చేసుకుని నానబెట్టుకున్న కందిపప్పులో అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని పసుపు వేసి కొంచెం నూనె వేసుకుని కుక్కర్‌లో ఉడకపెట్టుకోవాలి. నూనె ఎందుకు వేస్తామంటే అరటికాయలో ఉన్న కండ్రంతా గిన్నెకి పట్టేసి కొంచెం నల్లగా తయారవుతుంది. అందుకోసం కొంచెం నూనె వేసుకోవాలి. అదే కాకుండా పప్పు కూడా బాగా ఉడుకుతుంది. నూనె గాని, నెయ్యి గాని వేసుకుంటే. ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే పప్పు బాగా ఉడుకుతుంది. కుక్కర్‌ని బట్టి, పప్పు నాణ్యతను బట్టి 6, 7 విజిల్స్ కూడా రానివ్వాలండి. తర్వాత పప్పు చల్లారేలోపు ఒక మూకుడు పెట్టుకుని అందులో నూనె వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేగిన తర్వాత సన్నటి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకుని దోరగా వేయించుకుని అందులోనే కొంచెం కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా వేసి వేగిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న పప్పుని తీసి అందులోనే వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులోనే సరిపడా సాల్ట్ వేసుకుని కొంచెం సేపు మగ్గనిచ్చి సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి అన్నంతో అరటికాయ పప్పు, దాంతో పాటు పెరుగు పచ్చడి, నెయ్యి వేసుకుని కమ్మగా తింటూ ఉంటే ఇంకేం కావాలండి. మీరైతే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.